అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఇప్పటికే 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం అనేసి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అనే లక్ష్యంతో పోల్చినప్పుడు 2 ఏళ్ళు పూర్తి కాకుండానే 6,28,000 ఉద్యోగాలు కల్పన అంటే ఒక విధంగా చెప్పాలంటే ఓకే, ఘన విజయమే. ఈ మాటలను ప్రజలు నమ్మే వాతావరణం కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత అనేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతే చాలా కష్టం. ఎందుకంటే ఎవరైనా చెప్పేస్తారు 30 లక్షల ఉద్యోగాలు కల్పించావు, 50 లక్షల ఉద్యోగాలు కల్పించావు, 2 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారు. కానీ వాటికంతా కూడా గణాంకాలు చూపించి మాట్లాడితే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 6.28 లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చాయా అనేసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కాబట్టి అందరూ కూడా నమ్మేయాలా? ఆయన చెప్తున్నాడు కనుక నిజమే అనేసి అనుకోవాలా? అయితే ప్రభుత్వ వెబ్సైట్లో ఓపెన్ డాక్యుమెంట్స్గా ఈ 6.28 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో, ఏ ఏ శాఖలో ఇచ్చారో, ఏ ఏ సంస్థలో ఇచ్చారో, ఎన్నెన్ని ఉద్యోగాలు కల్పించారో, ఆయా ఉద్యోగాల కల్పన జరిగిందో లేదో, జరుగుంటే గణాంకాల సాక్షిగా ప్రభుత్వం వివరించి చెబితే చాలా బాగుండేది అసెంబ్లీలో. ఇదిగో పలానా శాఖలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, పలానా శాఖలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇదిగో ఈ సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఈ సంవత్సరంలో మేము ఇంత నోటిఫికేషన్ ఇచ్చాం అని చెప్పేసి ఒకసారి డేటా లెక్కలు మొత్తంగానే ఒకసారి చూపించి ఉంటే చాలా వండర్ఫుల్గా ఉండేది. అబ్బే అలాంటివి ఏమి లేవు. అక్కడే కంపారిజన్ కూడా మొదలుపెట్టేశారు సోషల్ మీడియాలో. ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి దానికి ఒక లెక్క, ప్రతి ఒక్క దానికి లెక్క, ఎవిడెన్స్ అన్నిటితో కూడా చూపిస్తాడు, ప్రస్తావిస్తాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాలు చెప్పడంలో దిట్ట, అబద్ధాలను కూడా అలవోకగా చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో 16,000 పోస్టులను భర్తీ చేసిన సంగతి ప్రజలు నమ్మగలరు. ఎందుకంటే అవి అయితే నింపారు. అంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పోస్టులు అయితే నింపారు. మిగిలిన 6.12 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయో కూడా ప్రజలకు తెలిస్తే ప్రభుత్వం ప్రతిష్ట పెరిగేది కదా. మరి ఎందుకు చెప్పడం లేదు? ప్రభుత్వ రంగంలో ఇన్ని లక్షలు, ప్రైవేట్ రంగంలో ఇన్ని లక్షలు అనేసి కాకిలెక్క చెప్పకుండా ఏ సంస్థలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో అంకెల వారీగా సవివరమైనటువంటి జాబితాను ప్రకటిస్తే ప్రభుత్వానికే మర్యాద పెరిగేది, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం కూడా పెరిగేది. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పడిన నాయకుడు. ఆయన టెక్నాలజీని వాడడంలో ఆయన మించిన వారు లేరని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న వాతావరణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చివరికి తిరుమల దేవుడి దర్శనానికి కూడా ఏఐ వాడుతున్నాను అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటాడు. అలాంటి ప్రయత్నాలకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఎలాంటి దాపరికాలు లేకుండా ఆ టెక్నాలజీని ఉపయోగించి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు కల్పించారో 6.28 లక్షల ఉద్యోగాలు పొందిన వారి పేర్లు, వివరాలతో సహా జాబితాలని ఆన్లైన్లో ప్రభుత్వ వెబ్సైట్లలో బహిరంగంగా ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం నీరాజనం పడుతుంది. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు, ఆయన నాయకత్వానికి సలాం కొడతారు. అలా పారదర్శకంగా ఉద్యోగాల కల్పన గురించి వివరాలు వెల్లడించకుండా ఏదో నోటుకొచ్చిన అంకెలు చెప్పినట్టుగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, 20 లక్షలలో మిగిలిన ఉద్యోగాలను రాబోయే 3 ఏళ్ళలో ఇచ్చేస్తాం అని చెప్పేసి మాటలు చెబుతూ పోతే అవి కేవలం పాచిపోలు కబుర్లలాగానే మిగిలిపోతాయి తప్ప అక్కడ నిజాయితీ కనిపించదు. టెక్నాలజీని వాడకంలో తనకు తానే దిట్ట అని చెప్పేసి చెప్పుకుంటా అంటాడు కదా. తనను మించిన వారు లేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ఆలోచన చేసి ఆ 6.28 లక్షల ఉద్యోగాలు పొందిన వారి పేర్లతో ఓపెన్ డాక్యుమెంట్లను కూడా బహిరంగంగా పెట్టేస్తే అందరూ కూడా చూసుకుంటారు, ఆయన నిజాయితీని మెచ్చుకునే సలాం చేస్తారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు లెక్కలేమో ఇలా చెప్పుకుంటూ పోతాడు, దానికి ఏమీ కూడా ఎవిడెన్స్ ఉండవు. కానీ రీసెంట్గా మీరందరూ కూడా చూసుంటారు, రాజ్యసభలోనే ఇంకెక్కడ అది రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి లెక్కల ప్రకారం
ఆంధ్రప్రదేశ్లోనే నిరుద్యోగ రేటు అత్యధికమని చెప్పేసి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది, రీసెంట్గానే వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే అదే ఏపీలో 8.2%గా నమోదు అయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మహిళల నిరుద్యోగ రేటు ఏపీలోనే అత్యధికంగా 10.1%, పురుషుల నిరుద్యోగ రేటు 7.2% ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో చెప్పింది రీసెంట్గా. అలా ఉన్నాయి లెక్కలు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదంట. అంటే చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడిస్తే వెంటనే దొరికిపోతాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ లెక్కలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీద కూడా చూడండి. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం. 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. సార్ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తీశారు, బెవరేజ్ కార్పొరేషన్ దానికి సంబంధించి వాళ్ళని తీశారు, ఏదైతే రేషన్ బల్లాలను తీశారు, అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను తీసేశారు. ఒక్క కొత్త గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఎక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి అంటే మొన్నే 3 నెలల క్రితం 15/12/2025 రాజ్యసభలో కేంద్ర గణాంకాలు కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఏపీలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉంది దేశంలో అని ఇచ్చింది. ఈయనేమో 6,25,000 ఉద్యోగాలు ఇచ్చానంటాడు. దేశంలో హైయెస్ట్ నిరుద్యోగం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ లో 8.2%తో హైయెస్ట్ నిరుద్యోగం ఇక్కడే ఉంది. మరి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ రేటు ఎందుకు ఉంటుంది? అదే ఈజీగా ఎట్లా దొరికిపోతుంది.